రకమైనటువంటి దాడులు మనందరం ఒక్కసారి గమనిస్తే మన ఆధునిక భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో మన చిన్నప్పటి నుంచి కూడా అనేక మంది కథలుగా చెప్పేవారు, చాలా సినిమాల్లో చూపించేవారు. ఎక్కడో బీహార్లో రాజ్యాంగ వ్యవస్థలకి కంట్రోల్ ఉండదు, రాజ్యాంగ వ్యవస్థలకు అతీతంగా అక్కడ ఇష్టానుసారం దాడులు, అక్రమాలు, హత్యలు జరుగుతూ ఉంటాయి అని బీహార్లోనూ, ఉత్తరప్రదేశ్లో ఇవన్నీ గతంలో మనం చూసాం. మరి ఈరోజు అవన్నీ ఆంధ్రప్రదేశ్లో అక్షరాల నిజమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను. నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి పైన వాస్తవికంగా దాడి, మొన్న అంబటి రాంబాబు గారి మీద హత్యా ప్రయత్నం, ఎటు వెళ్తుంది ఈ ప్రభుత్వం? చాలా స్పష్టంగా అడగదలుచుకున్నాను నేను. అంబటి రాంబాబు గారు ఏదో అన్నారని పాప ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను అని ఉండకూడాల్సింది, నేను అని ఉండకూడాల్సింది అని ఆయన పాపం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. ఇన్కేస్ రాంబాబు గారు మాట్లాడిన మాటలు, జోగి రమేష్ గారు మాట్లాడిన మాటలు పరిగణనలోకి తీసుకొని మేము దాడులు చేస్తాం, మేము ఇంతే అనుకుంటే మరి గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలేండి? చంద్రబాబు గారు మాట్లాడలేదా? నీ అమ్మ మొగుడిచ్చాడా? మాట్లాడలేదా? ఏకంగా చంద్రబాబు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టు గురించి మాట్లాడారు. లోకేష్ గారు అయితే పచ్చి బూతులు మాట్లాడలేదా? లండన్ ఏమో మొండ్ల కోసం వెళ్తున్నారని ఈయన చూశాడు, బాత్రూంలో కూర్చొని చూశాడు. వీళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా రికార్డెడ్గా. వాళ్ళ మంత్రులు, ప్రజెంట్ ఇప్పుడున్న మంత్రులు గతంలో మాట్లాడిన మాటలు మనం చూడలేదా? అసెంబ్లీ స్పీకర్ చింతకాయలు అయ్యన్న పాత్రుడు మాట్లాడితే నోరు తెరిస్తే బూతులే వస్తాయి తప్ప ఇంకేమీ రావు. ఆయన కూడా ఈరోజు వచ్చి నీతులు చెప్తా ఉన్నాడు. ఆ పట్టాభి ఆయన వాగుడు మనం మర్చిపోయామా? మరి ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా మరి గతంలో ఈ రకమైనటువంటి దాడులు, ఈ రకమైనటువంటి ఆర్థిక రాజ్యమే ఈ రాష్ట్రంలో కొనసాగిందా నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రం యొక్క బ్రాండ్ని పెంచాలి అంటే, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి అంటే సెక్యూర్, స్టేబుల్ గవర్నెన్స్ అవసరం. అప్పుడు మాత్రమే పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఇంకా ఈ రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడుంది ఆ స్టేబుల్ గవర్నెన్స్ ఈరోజు? ఎక్కడ చూసినా అరాచకం, ఎక్కడ చూసినా అక్రమ కేసులు, ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా నిర్బంధం, నిరంకుశత్వం తప్ప ఏముందని నేను అడుగుతా ఉన్నాను. నిన్నటికి నిన్న ఎంఆర్పిఎస్ నాయకుడు కర్నూలు పీజే రమేష్ అనుకుంటా ఆయన పేరు, ఆయన పైన జరిగినటువంటి దాడి మనం అందరం చూసాం. ఎక్కడ కూడా ఈ రాజ్యాంగ వ్యవస్థలకి లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ లేదు. ఈ రాష్ట్రంలో ఒక మహిళలకు రక్షణ లేదు, ఒక చిన్నారులకు రక్షణ లేదు, ఒక విద్యార్థులకు రక్షణ లేదు. ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూంలో కెమెరాలు పెట్టారు అంటే ఇంతవరకు కూడా ఆ కేసు అతిగతి లేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఒక మహిళ బహిరంగంగా ముందుకొచ్చి నాకు మోసం చేశారు, నాకు రేప్ చేశారని మాట్లాడితే కనీసం దానిపైన కేసులు పెట్టే పరిస్థితి, తిరిగి బాధితులపైనే కేసులు పెట్టేటటువంటి నీచమైనటువంటి సంస్కృతికి ఈ ప్రభుత్వం తెరతీసిందని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకందరికీ నేనైతే గుర్తు చేయదలుచుకున్నాను. మరొక మారు రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా నేను తెలియజేయదలుచుకుంటున్నాను. నేను జంగిల్ రాజ్ పాలన అంటే ఏదో కాదు, ఆటవిక పరిపాలన అంటే మరేదో కాదు.
ఎక్కడైతే రాజ్యాంగ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయి రౌడీ మూకలు, దొంగలు, రౌడీలు స్వైర విహారం చేస్తూ వాళ్ళకు నచ్చిన కాడికి దోపిడీలు, దుర్మార్గాలు, హత్యలు, మానభంగాలు చేస్తారు. దాన్నే మనం జంగిల్ రాజ్యం లేదా ఆటవిక రాజ్యం అంటాం. మరి ఎగ్జాక్ట్లీ ఈరోజు ఈ రాష్ట్రంలో అదే పరిస్థితి కదా. పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇళ్ల మీద దాడి చేస్తారు, పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రులు కార్ల మీద దాడి చేస్తారు, పోలీసుల సమక్షంలోనే ఇల్లు తగలబెడతారు, పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తారు. తిరిగి బాధితులపైనే కేసులు పెట్టి జైలుకు పంపించేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మాటల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎవడో మాట్లాడి, ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. ఈ మన నియోజకవర్గ ఎమ్మెల్యే శిరీష్ గారు ఈవిడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు మన అందరం మర్చిపోయామా? ఎంత నీచాతి నీచంగా మాట్లాడగలరో అంతకంటే నీచంగా మాట్లాడుతుంది. జనరల్గా మనం ఎవరైనా నీచంగా మాట్లాడినప్పుడు ఏంటి ఇంత నీచంగా మాట్లాడుతున్నారని అనుకుంటాం మనం. అంతకు మించి ఆవిడ నీచాతి నీచంగా మాట్లాడగలరు. ఈరోజు కూడా అలాగే మాట్లాడుతుంది. ఏమాత్రం ఆవిడ పద్ధతిలో మార్పు లేదు. మొన్న ఎప్పుడు వైసీపీ కార్యకర్తలు, నాయకులు బాస్టర్స్ అనుకొని తిట్టింది. ఏంటి బాస్టర్స్ అంటే నాకు అర్థమవుదు. బాస్టర్స్ అంటే ఏంటని అడుగుతున్నాను నేను. తెలుగులో దాని మీనింగ్ ఏంటి? మరి మిమ్మల్ని ఏం చేయాలి? తెలుగులో దాని మీనింగ్ ఏంటని అడుగుతున్నాను నేను. తెలుగులో దాని మీనింగ్ ఏంటని అడుగుతున్నాను. వీళ్ళందరూ మీడియా ముందుకు రావడం, నీతులు చెప్తుంటారు. మళ్ళీ భాష సక్రమంగా ఉండాలి, భాష పైన నియంత్రణ ఉండాలి. మాకు తెలుసు. మరి దానికి నిరసనగా ఈరోజు పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మరి రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట, రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట జరుగుతున్నటువంటి అరాచకాలకు అడ్డుకట్ట పడాలని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని మళ్ళీ రాష్ట్రంలో పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగం రావాలి అంటే, భారత రాజ్యాంగం మళ్ళీ పునరుజ్జీవం కావాలి అంటే రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన ఒక్కటే దానికి పరిష్కారమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే భావించడం జరుగుతాం. చంద్రబాబు గారికి అయితే పూర్తిగా పరిపాలన మీద పట్టు లేదు. పట్టు లేదని ఎందుకు అంటున్నానంటే, ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఈ రెడ్ బుక్ పరిపాలనకి బాధితులుగా మిగిలిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలి అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ పక్కన పెట్టి, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ పక్కన పెడితే అట్లీస్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీలో అయినా ఆ స్టెబిలిటీ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే అఖిల భారత సర్వీస్, ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించి ఆ ఎగ్జిక్యూటివ్ బాడీలో కూడా ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిని ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. ఒక్క ఐఏఎస్లో ఆ సెక్యూర్ ఫీలింగ్ ఉందా? ఈ రాష్ట్రాన్ని, నా రాష్ట్రాన్ని నేను అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళాలి, ఎంత రిస్క్ అయినా భరించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలన్నటువంటి భావన ఒక ఐఏఎస్లో, ఐపీఎస్లో ఈరోజు ఉందా? ఈ పరిపాలన వల్ల ఎప్పుడు ఎవరిని బాధ్యతలు చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరిని ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరిని జైలుకు పంపిస్తారో తెలియనటువంటి పరిస్థితి ఎగ్జిక్యూటివ్ బాడీలో కూడా తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యం మొట్టమొదటిసారి ఈ ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజ్ పరిపాలనలో మనం చూస్తూ ఉన్నాం. మనం ఎలా వస్తాయి రాష్ట్రానికి పెట్టుబడి? మీరు సరదాగా వెకేషన్కి వెళ్ళడానికి దావోస్ టూర్ ఉపయోగపడుతుంది తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర ముందుకెళ్ళడానికి మీరు చేస్తున్నటువంటి దావోస్ టూర్లు పనికి రావడం లేదని నేనైతే గుర్తు చేయదలుచుకున్నాను. మీరు చేస్తున్న దాడుల వల్లే ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అధోపతానికి పడిపోతుంది. అందుకనే చివరికి మీరు ఫ్రీగా భూములు ఇస్తున్నా సరే ఏ పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి రావడం లేదని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి నేనైతే గుర్తు చేయదలుచుకున్నాను. నేను
ఖచ్చితంగా గవర్నర్ గారు ఈ విషయం పైన దృష్టి పెట్టాలి. ఈ ఆటవిక పరిపాలనకి ఎండ్ కార్డు వేసి గవర్నర్ పరిపాలన ఖచ్చితంగా తీసుకొని రావాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మరొక మారు అందరూ నినాదాలు చేద్దాం.